ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీకు అందరికీ ఒక మంచి స్వీట్ చూపించాను. చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ వీటిని చేసి, వాళ్ళు బాగలేక చిన్న చిన్న వీడియోలు ఏవి చేస్తున్నాను. కొబ్బరి వేసాం ఫ్రెండ్స్, బియ్యం పిండి 3 స్పూన్లు, 3 స్పూన్ ఇదండి ఫ్రెండ్స్, నాటు చక్కెర బెల్లము ఇది ఒక 3 స్పూన్, 4-5 స్పూన్స్ షుగర్, కొంచెం యాలకల పొడి ఫ్రెండ్స్, కొంచెం జీడిపప్పు. ఇలా పొడైంది కదా ఫ్రెండ్స్, కాంచి చల్లారి పెట్టుకున్న పాలు ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, ఇలా ప్లేట్కి బాండీలకి ఆయిల్ రాసుకునేవి. ఇదండి ఇలా రెడీ అయిపోయింది ఆయిల్. ఇప్పుడు ఇది వేసి కలపెట్టుకున్నాం. మిగిలిన పాలల్లో ఇది మిక్సీ కడిగి పోసేసుకున్నాము. ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదండి ఫ్రెండ్స్, చూడండి ఇలా ఇలా ఏడయ్య కానీ కొంచెం కూడా బాండీలకి అంటుకోలేదు ఫ్రెండ్స్. ఇలా రెడీ అవ్వాలి. చూసారు కదా, నెయ్యి కాస్త ఎక్కువ పడుతుంది, అయినా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇంజక్షన్ స్టవ్ పైన చేస్తున్నాను కాబట్టి అలా కదులుతుంది. చూడండి ఎలా ఆడైనా అంటుకుంటుందేమో. చూడండి ఇలా ఇలా చేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లే తీసుకున్నాం. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నెయ్యి అప్లై చేశాను ఫ్రెండ్స్, కనపడదు కదా, దీంట్లో వేసుకున్నాం. ఇది నెయ్యి చూడండి, చుట్టూ ఎలా నెయ్యి ఇలా ఉందో ఇలా చేసుకోవాలి. దేవుడి ప్రసాదం చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇదండి ఇలా జీడిపప్పు వేసేసుకున్నామంటే, ఇది కొంచెము మీకు ఇష్టమైతే వేసుకోండి. ఫస్ట్ నేను వేసాను కాబట్టి నాకు ఇష్టం వేసుకునేది, కొంచెం గార్నిష్ కోసం వేసాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని. అమ్మవారికి నా సూపర్ ప్రసాదం, సుబ్రహ్మణ్య స్వామికి అమ్మవారికి ఇది సూపర్ ప్రసాదము, చేసి పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోతుంది ఫ్రెండ్స్. టేస్ట్ నేను అమ్మవారికి పెట్టలేదు కాబట్టి చూడండి, ఇలా తగిలితే చేతికి అంటుకోలేదు. చూడండి ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ టేస్ట్. బాయ్ ఫ్రెండ్స్.